శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ గురుభ్యో నమ. భాగవతం 30వ రోజు పారాయణం. నారదుని మాటలు విన్న ధ్రువుడు తప్పకుండా అలా చేస్తానని చెప్పి గబగబా నడుచుకుంటూ అరణ్యానికి వెళ్ళిపోయాడు. భగవంతుణ్ణి ఆరాధన చేసేవాడు. అలా 5 నెలలు గడిచేసరికి ఆ పిల్లవాడికి నిష్టకి కుడికాలు బొటకన వేలు తీసి భూమి మీద పెట్టేసరికి భూమండలం అంతా అటు ఇటు ఒరిగిపోతోంది. వాని తపశ్శక్తికి అలా భూమండలం అటు ఇటు ఒరగడం ప్రారంభమైనంత విధిగా తపస్సు చేస్తున్నాడు. అప్పుడు దేవతలందరూ భూమండలమే కప్పించిపోతోందని బెంగ పెట్టుకుని గబగబా వైకుంఠానికి వెళ్ళి ప్రార్థన చేశారు. దేవతలకు ఇప్పుడు ఒక సంకట పరిస్థితి వచ్చింది. అదే ఒక యవ్వనంలో ఉన్నవాడు తపస్సు చేస్తే ఒక అప్సరసను పంపించి తపస్సు భంగం చేయమని చెప్పి పంపిస్తారు. మరి 5 ఏండ్ల పిల్లవాడు ధ్రువు దగ్గరికి ఎవరిని పంపిస్తాడు? దీనిని ఎలా నిగ్రహించాలో వాళ్ళకి అర్థం కాలేదు. దేవతలు స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి మీరు ఒక్కసారి బయలుదేరి వెళ్ళండి అన్నారు. అప్పుడు పరమాత్మ ఒక్క చిన్న నవ్వు నవ్వి, ఎవడ్రా నా గురించి ఇంతలా తప్పించిపోతున్నాడు, వాడిని చూడ్డానికి పొంగిపోతూ వెళ్తున్నాను అని లక్ష్మీ సహేతుడై గరుడ వాహనారూఢుడై భూమండలానికి వచ్చాడు. ధ్రువుడు కళ్ళు విప్పి చూశాడు. ఎవ్వరికీ దర్శనం ఇవ్వని స్వామి, మాంసనేత్రాలకి గోచరం కాని స్వామి ఈ నేత్రాలకి ధ్రువుడికి దర్శనం ఇచ్చాడు. కానీ ఆ పిల్లవానికి నారాయణ అని పిలవడం కానీ స్తోత్రం చేయడం కానీ రాదు. వాని కోరిక ఏమిటంటే వానికే తెలియదు. స్వామిని పైనుంచి కింద వరకు చూస్తే అలాగే కూర్చుండిపోయాడు. అప్పుడు స్వామి వీడిలానే కూర్చుంటాడు, వీడికి స్తోత్రం చేయడం నేనే నేర్పుతానని సమస్త వేదాలు ఉపనిషత్తులు వీనికి భాషించుగాక అని 4 అడుగులు ముందుకు వచ్చి తన చేతితో శంఖం తీసి ధ్రువుని శిరస్సు మీద ఉంచాడు. ధ్రువుడు ఎంతటి భాగ్యం పొందాడో చూడండి. అందుకే ద్వాదశి నాడు ధ్రువచరిత్ర వింటే మీ అజ్ఞానం దగ్ధం అయిపోతుంది అని అంటారు. అంటే ద్వాదశి నాడు ధ్రువచరిత్ర వినాలని అర్థం అన్నమాట. ఆ శంఖం తలకి తగిలింది అంతే. ధ్రువుడు పొంగిపోయి స్తోత్రం మొదలుపెట్టాడు. స్వామి నీవు కనపడ్డావు కాబట్టి నేను ఒకటి అడుగుతున్నాను. జన్మాంతరాలకు నాకు కావాల్సింది ఏమిటో తెలుసా? ఎప్పుడూ మనసంతా నీ మీదే రమిస్తూ ఆఖరికి దేహం పడిపోతున్నప్పుడు కూడా ఈ శరీరం పడిపోతుందని మృత్యుభయం పొందకుండా ఆఖరి శ్వాసలో కూడా నిన్నే తలుచుకుంటూ పొంగిపోయే లక్షణం ఉన్నటువంటి మహాభాగవతులు నిన్నే పొందుతున్నారు. వారు నీలోనే ఐక్యమైపోతున్నారు. అటువంటి వారితో నాకు సాంగత్యం ఇప్పించు తండ్రి అని అడిగాడు. అప్పుడు స్వామి అన్నారు, నీవు చాలా గొప్ప స్తోత్రం చేశావు, పెద్ద పదవి కావాలని బయలుదేరావు. కానీ ఆ పెద్ద పదవి ఎవరికీ ఇవ్వరు. ఇంత చిన్నవాడికి ఆ పదవి ఏమిటో తెలియకుండా ఇంత తపస్సు చేసావు. అందుకే నీకు ఆ పెద్ద పదవి ఇచ్చేస్తున్నాను. ఆ పదవి ఏమిటో తెలుసా? ధర్మము, అగ్ని, కశ్యపుడు, సప్తర్షులు, కాలము, నక్షత్ర మండలము, ఋతువులు, సూర్యచంద్రాది గ్రహములు, ఈ బ్రహ్మాండములు ఏది కదలకపోతే దాన్ని ఆధారంగా చేసుకుని రంగుల రాట్నం తిరుగుతున్నట్లు తిరుగుతాయో అటువంటి ధ్రువమండలాన్ని కిందగా నిన్ను మార్చేస్తున్నాను. నీవు ధ్రువమండలమై వినువీధిలా వెలుగుతూ ఉంటే నిన్ను ఆధారం చేసుకుని సమస్త జ్యోతిష్ చక్రాలు తిరుగుతూ ఉంటాయి. అటువంటి పదవిని నీకు అనుగ్రహిస్తున్నాను. కానీ ఇప్పుడే కాదు, ఇప్పుడు నీవు ఇంటికి వెళ్ళు. నీకు భవిష్యత్తు కూడా చెప్పేస్తున్నాను. నీ తమ్ముడు పిన్ని మరణిస్తారు. నీకు రాజ్యాభిషేకం జరుగుతుంది. తదనంతకాలం నీకు వైరాగ్యం పూర్తిగా సిద్ధించి తపస్సు చేస్తావు. అప్పుడు నిన్ను అటువంటి ధ్రువమండలానికి తీసుకువెళ్ళి తర్వాత నాలో ఐక్యం చేసేసుకుంటాను. ఇదే నీకు చిట్ట జన్మ అని చెప్పి స్వామి అంతర్ధానం అయిపోయారు. అప్పుడు ధ్రువుడు అయ్యో ఇంత తపస్సు చేస్తే ఇదా నాకు ఫలితం అనుకుని ఏడుపు మొహం పెట్టుకుని చిన్నబుచ్చుకున్న ముఖంతో ఇంటికి బయలుదేరాడు. దీనిని చూసి నారదుడు సంతోషించాడు. ఆయన ఉత్తానపాదుడి దగ్గరికి వెళ్ళాడు. ఉత్తానపాదుడు ఎదురొచ్చి స్వాగతం పలికి అర్ఘ్యం ఇచ్చి లోపలికి తీసుకువెళ్ళి నారదుడిని కూర్చొని పెట్టాడు. ఉత్తానపాదుడు కొంచెం బాధగా ఉన్నాడు. నారదుడు అన్నాడు, అంత బాధగా ఉన్నావేమిటి అని అడిగాడు. దానికి ఉత్తానపాదుడు ఏం చెప్పుకోను, నాకు 2 భార్యలు. పాపం ధ్రువుడు కూడా నా కొడుకే. వాడు నా తొడ మీద కూర్చుంటానన్నాడు. సురుచిని చూసి భయం చేత వాడిని తొడ మీద కూర్చోబెట్టుకోలేదు.
సురుచి వారిని నారాయణ గురించి తపస్సు చేయమని చెప్పింది. చేయమంది వాడు తపస్సు చేయడానికి వెళ్ళిపోయాడు. అడవులకు వెళ్ళిపోయాడు. నా మనస్సు గాయం పొందింది అన్నాడు. అప్పుడు నారదుడు అన్నాడు, నీ కుమారుని గురించి నువ్వేమీ బాధపడక్కర్లేదు. ఇవాళ నీ కొడుకు ఏ స్థితి పొందాడో తెలుసా? ఏ మహాపురుషుని కేవలం క్రీగంట చూపుల చేత సమస్త బ్రహ్మాండాలు రక్షింపబడతాయో, దేవతలందరూ రక్షింపబడుతున్నారో, సృష్టి స్థితి లయములు జరుగుతున్నాయో, ఎవరు హేళగా ఈ బ్రహ్మాండాలను సృష్టి చేత కాపాడుతున్నారో అటువంటి వాని అనుగ్రహం పొంది నీ కొడుకు వరములను పొందాడు అని చెప్పాడు. ఆ మాటలు విని ఉత్తానపాదుడు పొంగిపోయాడు. ఈలోగా ధ్రువుడు రాజ్యంలోకి వచ్చేస్తున్నాడని కబురు వెళ్ళింది. తండ్రి పొంగిపోయాడు. పెద్ద ఉత్సవం చేశాడు. సునీతిని తీసుకువచ్చాడు. ఉత్సాహంతో ఎదురు వెళ్ళాడు. తన కొడుకు వరాలు పొందాడని వచ్చాడు అని ఆలోచించి కాదు, తన కొడుకు అడవులకు తిరిగి వెళ్ళి ఏ ఆపద లేకుండా తిరిగి మళ్ళీ సంతోషంతో వచ్చాడని కొడుకును చూడగానే గట్టిగా కౌగిలించుకున్నాడు. అంటే ఏదో వరాలు పొందాడు, తనకేదో సుఖపడతాడని కాదు, తన కొడుకు అడవులకు వెళ్ళినా రక్షింపబడి తిరిగి వచ్చాడనే సంతోషంతో ధ్రువుణ్ణి కౌగిలించుకున్నాడు తండ్రి అయినటువంటి ఉత్తానపాదుడు. ఆ కౌగిట్లోంచి జారిపోయి తండ్రి పాదవుల మీద పడి శిరస్సు తాటించి తండ్రికి నమస్కరించాడు ధ్రువుడు. తండ్రి అప్పుడు అన్నాడు, చిరాయుర్దాయం కలుగుతుంది, ఆయుష్మాన్ భవ అని ఆశీర్వచనం చేసి బాలుడిని ఎత్తుకుని కౌగిలించుకున్నాడు. ఇది మర్యాద. ఈ రోజుల్లో అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఈయనకి ఇన్నాళ్ళ నుండి ఎలా భరిస్తున్నావా అని బెర్రి జోకులు వేసే తండ్రి మీద అటువంటి దుష్ట సంస్కారం కలిగిన కొడుకులు ఈ జాతికి తెలియదు. ఎవడో దౌర్భాగ్యుడైన రచయిత రాసి మన దేశాన్ని నాశనం చేశాడు. రాజ్యంలోని ప్రజలందరూ పిల్లవానికి పట్టాభిషేకం చేయమని అడిగారు. ఉత్తానపాదుడు అంగీకరించాడు. అక్కడికి సునీతి సురుచి వచ్చారు. ధ్రువుడు ఇద్దరికీ శిరస్సు వంచి నమస్కరించారు. ఇద్దరూ ఆశీర్వచనం చేశారు. ధ్రువుడికి పట్టాభిషేకం జరిగింది. సురుచి కుమారుడైన ఉత్తముడు ఉత్తర దిక్కున వెళ్ళి హిమాలయ పర్వతాల మీదకి వెళ్ళాడు. అక్కడే ఉత్తముడు ప్రాణాలు కోల్పోయాడు. కొడుకు మరణించాడన్న వార్త విని సురుచి కూడా అరణ్యంలో ప్రయాణం చేస్తూ కార్చిచ్చి పుట్టించుకుని అందులోనే కాలిపోయి మరణించింది. ముందుగానే చెప్పాడు కదా నారాయణుడు, నీ తమ్ముడు నీ పిన్ని మరణిస్తారని. భాగవతులతో జాగ్రత్తగా ప్రవర్తించకపోతే ఎంత ప్రమాదం వస్తుందో ధ్రువోపాఖ్యానం మనకి చెప్పేసింది. అంటే ఆ శ్రీమన్నారాయణ భక్తులతో మనం అనవసరంగా నిందలు చేస్తే మనకి ఎంతటి బాధలు వస్తాయో అనేది ధ్రువోపాఖ్యానం ద్వారా తెలుస్తుందని చెప్పారు. తదనంతరం కాలమంది ధ్రువుడికి వివాహం జరిగింది. సుకుమారుడు అనే ప్రజాపతికి ఒక కుమార్తె, ఆమె పేరు భ్రమి. ఆమెను ధ్రువుడు వివాహం చేసుకున్నాడు. ఆమె యందు ధ్రువునికి 2 కుమారులు జన్మించారు. ఒకడి పేరు వత్సర, రెండవ వాని పేరు కల్ప. తర్వాత వాయుదేవుని కుమార్తె అయిన ఇళను పెళ్లి చేసుకున్నాడు. ఆమె యందు ఉత్కళ అనే కుమారుడు జన్మించాడు. వేరే కుమార్తె కూడా జన్మించింది. నిజానికి ఇవన్నీ ఆయన పొందబోయే పదవీ అర్హతలు. ఆయన కదలకుండా ద్రౌపదమై ఉంటాడు. మిగిలినవన్నీ కదులుతూనే ఉంటాయి. సృష్టి ఉండాలంటే వాయువు ఉండాలి. అందుకని వాయువు కూతురిని వివాహం చేసుకున్నాడు. భ్రమి అంటే కదలందని అర్థం. జ్యోతిష్చక్రం సూర్యమాన చాంద్రమానాల చేత తిథులు నక్షత్రాలు బ్రహ్మాండం నందు కాలం నందు కదులుతూనే ఉంటాయి. అందువల్ల భ్రమి అని పేరు వచ్చింది. కదులుతున్న కాలానికి కదలని తాను ఆధారభూతుడై ఉంటాడు. కాలానికి హద్దు వత్సర. అంటే మనం 1 సంవత్సరం కాలం ముందు ప్రమాణంగా చెప్పుకుంటాం. అందుకని వత్సరం ఒక హద్దు. యుగాంతం అయిపోయిన తర్వాత హద్దు కల్పం. వీటిని వివాహం చేసుకున్నాడని చెప్పాడనమాట. ఉత్తముడు ఒక యక్షుడి సంహరించాడని తెలుసుకుని ఆగ్రహించి యుద్ధానికి బయలుదేరాడు. రథం ఎక్కి హిమాలయ ప్రాంతానికి వెళ్ళి కుబేర సైన్యంతో యక్షులతోని విశేషమైన యుద్ధం చేశాడు ధ్రువుడు. ఆ యుద్ధంలో కొన్ని వేల మంది యక్షులను చంపేశాడు. తర్వాత నరనారాయణాస్త్రం ప్రయోగించడానికి మంత్రాన్ని అనుష్ఠానం చేస్తున్నాడు. అదే సమయంలో తాతగారైన స్వయంభూ మనువు కనపడి ఒక్క మాట చెప్పాడు.
ధ్రువ, నీవు పొందబోయే పని ఏమిటి? నువ్వు చేసిన పని ఏమిటి? నువ్వు ఎటువంటి పని చేయకూడదు. అందుకని ఇప్పటి వరకు నువ్వు చేసిన సంహారం చాలు. ఇప్పటికైనా నా మాట విని నరనారాయణాస్త్రాన్ని ఉపసంహారం చేసి నువ్వు చేసిన సంహారం చాలు. ఇప్పటికైనా నా మాట విని నరనారాయణాస్త్రాన్ని నా మాట విని ఉపసంహారం చెయ్యి. నువ్వు నీ ధనస్సును పక్కకు పెట్టి రాజధానికి వెళ్ళిపో అన్నాడు స్వయంభూమనైన తాతగారుగా. ధ్రువుడు తాతగారు చెప్పిన మాట విన్నాడు. ఇంతటితో ఈరోజు పారాయణ సంపూర్ణం. స్వస్తి.